హలో ఫ్రెండ్స్. డబుల్ సూపర్ ఓవర్. ఉఫ్. నా లైఫ్‌లో చూసిన మోస్ట్ టెన్స్డ్ అండ్ మోస్ట్ ట్విస్టులున్న అతి కొద్ది క్రికెట్ మ్యాచెస్‌లో ఈ మ్యాచ్ కూడా ఒకటి. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో గ్రూప్ డిని గ్రూప్ ఆఫ్ డెత్ అని చెప్పి అంటూ వచ్చారు. ఎందుకంటే ఈ గ్రూప్‌లో 2 హెవీ టీమ్స్ అయిన సౌత్ ఆఫ్రికా ఇంకా న్యూజిలాండ్ టీమ్స్‌తో పాటు పెద్ద టీమ్స్‌కి పోటీ ఇచ్చే ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇప్పుడిప్పుడే క్రికెట్ ప్రపంచంలో అడుగులు వేస్తున్న కెనడా అండ్ ఎప్పటినుండో క్రికెట్ ఆడుతున్నా కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపిని యూఏఈ ఉన్నాయి. అండ్ పేరుకి తగ్గట్టే ఈ గ్రూప్ ఆఫ్ డెత్‌లో భాగంగా జరిగిన మ్యాచ్ అందరి నరాల్ని తెంపేసింది. గత కొంతకాలంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌లో చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్‌ఫాక్ట్ 2024 టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్‌కి కూడా చేరుకుంది. అండ్ ఈసారి కూడా అదే రీతిలో ఆడుతూ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఈ మ్యాచ్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్‌తో మైండ్ పోగొట్టారు. జైషా మ్యాచ్ స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటాడని చెప్పి కొంతమంది మీమ్స్ వేస్తూ ఉంటారు. బట్ అదంతా ఫేకే. కానీ ఒకవేళ ఈ మ్యాచ్‌ని గనక ఒక స్క్రిప్ట్‌గా మార్చి సినిమా గనక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 1000,00,00,000 వసూలు చేయాల్సిందే. అబ్బో! ఎన్ని ట్విస్ట్‌లు, ఎన్ని టర్న్ అరౌండ్‌లు. నాకు తెలిసి ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో ఈ మ్యాచే హైలైట్ మ్యాచ్ అనుకుంటున్నాను. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. స్టార్టింగ్‌లోనే కెప్టెన్ మక్రమ్ వికెట్‌ని సౌత్ ఆఫ్రికా కోల్పోయింది. కానీ ఆ తర్వాత డికాక్ ఇంకా రైన్ రికల్టన్ ఇద్దరు కలిసి పరుగుల వర్షాన్ని కురిపించారు. కానీ వీళ్ళిద్దరూ ఒకే ఓవర్లో అవుట్ అయిపోవడంతో సౌత్ ఆఫ్రికా స్కోరింగ్ రేట్‌కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్స్‌ని బాగా కట్టడి చేశారు. ఫ్రీగా స్కోర్ చేసే ఛాన్స్‌నే సౌత్ ఆఫ్రికా వాళ్ళకివ్వలేదు. కానీ దివాల్డ్ బ్రావిస్, డేవిడ్ మిల్లర్ కొద్దిగా ఫైట్ చేయడంతో అలాగే లాస్ట్‌లో మార్కో యాన్సెన్ 7 బాళ్లకి 16 రన్స్ కొట్టడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా 200+ టార్గెట్ చేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ 187కే సౌత్ ఆఫ్రికాని రిస్ట్రిక్ట్ చేసింది. అంతేకాదు చేజ్‌ని కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా ధీటుగా మొదలుపెట్టింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ స్టార్టింగ్ నుంచే సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. సౌత్ ఆఫ్రికన్ మెయిన్ బౌలర్స్ అయిన మార్కో యాన్సెన్ ఇంకా రబాడా బౌలింగ్‌లో 2 సిక్స్‌లు కొట్టాడు. గుర్బాజ్ దెబ్బకి కేవలం 3 ఓవర్‌లోనే ఆఫ్ఘనిస్తాన్ 33 పరుగులు చేరుకుంది. మూడో ఓవర్ వరకు కామ్‌గా ఉన్న ఇంకొక ఓపెనర్ ఇబ్రహీం జార్డాన్ కూడా స్కోరింగ్ రేట్‌ని పెంచేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 4 ఓవర్‌లోనే 50 పరుగులు చేసింది. ఇంక ఆఫ్ఘనిస్తాన్‌ని ఆపటం కష్టం అనుకునే టైంలో ఎన్గిడి 2 వికెట్లు తీశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ దూకుడుకి బ్రేక్ పడింది. ఇంక అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ స్కోరింగ్ కాస్త స్లో అయింది. ఒక పక్కన గుర్బాజ్ తన అటాకింగ్ క్రికెట్‌ని ఆడుతూ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీని కంప్లీట్ చేశాడు. ఒక పక్క వికెట్స్ పడుతున్నా కానీ గుర్బాజ్ మాత్రం తన స్టైల్‌లోనే ఆడుతూ వచ్చాడు. కానీ 42 బాళ్లకి 84 పరుగులు చేసిన తర్వాత కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో గుర్బాజ్ అవుట్ అయిపోయాడు. ఇంకక్కడి నుండి సౌత్ ఆఫ్రికా విజయం ఖాయమని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ గత కొంతకాలం నుంచి చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంపాసిబుల్ సిట్యుయేషన్స్ నుండి కోలుకొని అపోజిషన్‌ని వణికిస్తూ వచ్చాయి. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా ఆఫ్ఘనిస్తాన్ అదే చేసింది. ఒక పక్క వికెట్స్ పడుతున్నా కానీ స్కోరింగ్ రేట్‌ని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్. ముఖ్యంగా కెప్టెన్ రషీద్ ఖాన్ తన బ్యాటింగ్ స్కిల్స్‌తో రబాడా వేసిన 17థ్ ఓవర్‌లో 2 బౌండరీలు కొట్టి ఆఫ్ఘనిస్తాన్ హోప్స్‌ని నిలబెట్టాడు. ఇలాంటి టైంలోనే సౌత్ ఆఫ్రికా సూపర్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో రషీద్ ఖాన్ ఇంకా ఉమర్జాయ్ వికెట్స్‌ని తీశారు. అందరూ కూడా సౌత్ ఆఫ్రికా విన్ పక్కా అని చెప్పి అనుకున్నారు. కానీ మళ్ళీ ఇంకో ట్విస్ట్. బౌలర్ నూర్ అహ్మద్ మార్కో యాన్సెన్ వేసిన స్లోవర్ బాల్‌ని 6 కొట్టి ఆ తర్వాత బాల్ సింగిల్ తీశాడు. ఫైనల్ ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ 13 రన్స్ కొట్టాలి. చేతిలో ఉంది ఓన్లీ ఒక్క వికెట్ మాత్రమే. రబాడా వేసిన ఫస్ట్ బాల్‌ని నూర్ అహ్మద్ స్ట్రైట్‌గా కవర్ ఫీల్డర్ చేతిలోకి కొట్టాడు. అంతే సౌత్ ఆఫ్రికా విన్. కానీ కుయ్ కుయ్ అని చెప్పి సైరన్ మోగింది. మళ్ళీ ట్విస్ట్. రబాడా వేసింది నో బాల్. ఆ తర్వాత బాల్ వైడ్ వేశాడు. నెక్స్ట్ బాల్ సింపుల్ క్యాచ్. కానీ మార్క్ యాన్సెన్ దాన్ని మిస్ చేశాడు. ఓవర్‌లో సెకండ్ లీగల్ బాల్ 6 కొట్టాడు. ఆ తర్వాత బాల్ డాట్ అయింది. ఫోర్త్ బాల్ మళ్ళీ రబాడా నో బాల్ వేశాడు. ఈ నో బాల్‌ని లాంగ్ ఆన్ వైపు కొట్టి నూర్ అహ్మద్ 2 రన్స్ తీశాడు. సో మొత్తంగా ఆ బాల్‌లో 3 రన్స్ వచ్చాయి. ఈక్వేషన్ కాస్త 3 బాల్స్‌కి 2 రన్స్ కొట్టే సిట్యుయేషన్‌కి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఈజీగా 2 సింగిల్ తీస్తే మ్యాచ్ గెలిచేవాళ్ళు. కానీ నూర్ అహ్మద్ ఫోర్త్ లీగల్ బాల్‌ని లాంగ్ ఆఫ్ వైపు కొట్టి 1 రన్ తీశాడు. ఆ 1 రన్ తీసిన తర్వాత రెండో 2కి కూడా వెళ్ళాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఫజల్ ఫరూకి అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫస్ట్ సూపర్ ఓవర్ స్టార్ట్ అయింది. సౌత్ ఆఫ్రికా తరపున ఎన్గిడి బౌలింగ్‌కి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ తరపున రెహ్మనుల్లా గుర్బాజ్ ఇంకా అజ్మతుల్లా బ్యాటింగ్‌కి వచ్చారు.
ఈ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 17 రన్స్ చేసింది. సౌత్ ఆఫ్రికా 18 రన్స్ కొడితే విన్ అవుతారు. సౌత్ ఆఫ్రికా తరపున బ్యాటింగ్కి మిల్లర్ ఇంకా దివాల్డ్ బ్రావిస్ వచ్చారు. ఫస్ట్ బాల్ని మిల్లర్ సింగిల్ తీస్తే సెకండ్ బాల్కి దివాల్డ్ బ్రావిస్ భారీ సిక్స్ కొట్టాడు. మూడో బాల్కి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరూకీ వేసిన స్లోవర్ బౌన్సర్కి దివాల్డ్ బ్రావిస్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్కి ఫజిల్ ఫరూకీ మైండ్ పోయే యార్కర్ వేశాడు. కానీ బ్యాడ్ లక్, ఆ యోకర్ కాస్త 4 వెళ్ళిపోయింది. ఇంకా 2 బాల్స్లో 7 రన్స్ కొట్టాల్సిన సిచ్యువేషన్. ఫిఫ్త్ బాల్ డాట్ అయింది. లాస్ట్ బాల్కి 7 రన్స్ కొట్టాలి. ఖచ్చితంగా మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ స్టబ్స్ లాస్ట్ బాల్ని లాంగ్ ఆఫ్ మీదుగా 6 కొట్టి సూపర్ ఓవర్ని టై చేశాడు. దీంతో సెకండ్ సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈసారి బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికాది. మిల్లర్ ఇంకా స్టబ్స్ బరిలోకి దిగారు. ఆఫ్ఘనిస్తాన్ తరపున అజమతుల్లా బౌలింగ్కి వచ్చాడు. అజమతుల్లా వేసిన ఈ ఓవర్లో మిల్లర్ ఇంకా స్టబ్స్ కలిసి 23 పరుగులు కొట్టారు. దీనిలో 3 సిక్స్లు కూడా ఉన్నాయి. సూపర్ ఓవర్లో 24 రన్స్ కొట్టడం అంటే అది ఇంపాసిబుల్. కానీ ఆఫ్ఘనిస్తాన్ హోప్స్తో చేస్ చేయడానికి రెడీ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తరపున బ్యాటింగ్కి నబీ ఇంకా అజ్మత్ వచ్చారు. సౌత్ ఆఫ్రికా తరపున బౌలింగ్కి స్పిన్నర్ అయిన కేశవ్ మహారాజ్ వచ్చాడు. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ నబీ అవుట్. తర్వాత క్రీజులోకి గుర్బాజ్ వచ్చాడు. 4 బాల్కి 20 రన్స్ కొట్టాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాది అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ మళ్ళీ ట్విస్ట్. వరుసగా 3 బాల్స్కి రెహ్మనుల్లా గుర్బాజ్ 3 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత బాల్ వైడ్ పడింది. ఇంకా లాస్ట్ బాల్కి 5 రన్స్ కొట్టాలి. 4 కొడితే మూడో సూపర్ ఓవర్ లేదా బౌండరీస్ని బట్టి మ్యాచ్ డిసైడ్ చేస్తారు. కేశవ్ మహారాజ్ వేసిన యోకర్ని గుర్బాజ్ పాయింట్ వైపు కొట్టాడు. పాయింట్లో ఉన్న మిల్లర్ చేతిలో బాల్ ఇరుక్కుపోయింది. ఒకవేళ 2-3 ఇంచెస్ అటు ఇటు అయినా కానీ బాల్ బౌండరీకి వెళ్ళిపోయి ఉండేది. సో బౌండరీస్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మ్యాచ్ని ఆఫ్ఘనిస్తాన్కి గెలిచి ఉండేది. ఏదేమైనా కానీ ఈసారి T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో బెస్ట్ మ్యాచ్ అయితే ఇదే. పాపం ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు కూడా చివరి వరకు పోరాడి ఓడిపోయింది. అండ్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ టైం ఇలా ఒకే మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు జరగటం. అయితే ఫ్రాంచైజ్ క్రికెట్లో అంటే IPL, బిగ్ బ్యాష్ లీగ్ ఇలాంటి వాటిల్లో ఒక మ్యాచ్లో 2 సూపర్ ఓవర్లు ఆడారు. మీరు ఎవరికైనా ఆ మ్యాచ్ గురించి తెలుసా? ఇన్ కేస్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.